years old. Start from today freshly. నీవు ఒక వయసులో కాదు కానీ ఈ రోజు నుంచి నీ నూతన జీవితాన్ని ప్రారంభించు. Moses' ministry began at the age of 18. మోషే గారి యొక్క జీవితము పరిచర్య ఎప్పుడు Powerfully with God. సో 120 సంవత్సరాల టైములో దేవునితో చాలా శక్తిమంతుడిగా ఉన్నాడు. So don't think, oh, some years after that I will go to grave. No, this is the time you have to live for Christ and Christ should be seen through you. నేను కొన్ని సంవత్సరాల తర్వాత సమాధిలోకి వెళ్తాను, నాదేముందిలే అని ఈ విధంగా ఆలోచించకూడదు. కానీ ఈ రోజున ఇప్పుడే నీవు దేవునితో జీవించడానికి ఒక నిర్ణయం తీసుకో. Even if it is 1 year or 2 years that God has kept lifespan upon for you on earth, make sure, Lord, you have given this life to me. You should be seen through my life. ఇగో ఈ భూమి మీద 1 సంవత్సరము మీరు ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, లేదా 3 సంవత్సరాలు ఉండొచ్చు. ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు ఇచ్చాడు, ఈ అన్ని సంవత్సరాల కాలంలో దేవుని కొరకు బ్రతకడానికి మీరు ఆశ కలిగి ఉండాలి. That's why Apostle Paul says it's no longer me, it is Christ in me. అందుకనే అపోస్తలుడు పౌలు గారు అంటా ఉన్నాడు, ఇక జీవించేవాడు నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించున్నాడు. Not just confessing, but you have to live in action. ఒప్పుకోవడం కాదు కానీ నీవు యేసు ప్రభువారిని నీ ద్వారా అనేకులకు చూపించాలి. Application of the word of God into your life is very important. సో దేవుని వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. James says that don't be just hearer but doers of the word of God. యాకోబు చెబుతా ఉన్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండక దాని ప్రకారము నడుచుకునేవారుగా ఉండాలి. We also see there is a scripture that says faith without action is dead. చూడండి, మనకి యాకోబు పత్రికలో ఉంది ఏంటంటే విశ్వాసము లేని క్రియలు మృతము అని బైబిల్లో చెబుతా ఉన్నది. So we have to live in actions. We have to show Jesus through our life because we have only one life. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితంలో క్రియల ద్వారా మన విశ్వాసాన్ని కనపరచాలి. How many lives we have? Not 7 lives. 1 life on this earth. సో మనకి 7 జీవితాలు లేవు కానీ 7 జన్మలు లేవు కానీ ఒక జీవితమే ఈ భూమి మీద ఉంది మనకి. So that 1 life you cannot give for Jesus. ఆ ఒక్క జీవితము యేసుకి ఇవ్వలేవా? Live accordingly through the word and show Jesus through your life. వాక్యానుసారంగా బ్రతుకు, క్రీస్తుని నీ ద్వారా చూపించు. Now I'm not saying everybody should build church and do ministry, but even your life should be a living epistle. నేను చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కరు చర్చి కట్టాలి, చర్చిలో ఉండాలని అంటలేదు కానీ ముందు మీ జీవితాన్ని కట్టుకోవాలి క్రీస్తునందు. So when people see you, you are like a walking Bible, living epistle. చూడండి, మీరు ఎప్పుడైతే ప్రజలు నిన్ను చూశారో, నిన్ను చూసినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి నిజంగా దేవుని బిడ్డ, క్రీస్తు బిడ్డ అని. So you will be like a light. నీవు ఒక వెలుగులాగా, వెలుతురులాగా లోకమునకు వెలుగై ఉన్నావు అన్నట్టుగా ఉండాలి. Seeing you, many people will glorify the Father. What a light he is emitting. He is emitting the light of Jesus. చాలా మంది కనపరచాలి. నిజంగా దేవుని వెలుగులో ఆమె బ్రతుకుతుందని చాలా మంది నీ ద్వారా దేవుని కనపరచాలి. Say they will not listen, but your behavior when it is showing Christ, that will bring so much transformation in the lives of people. కొన్నిసార్లు మీ భక్తులు మీ మాట వినకపోవచ్చు కానీ మీరు క్రీస్తుని కలిగి బ్రతికినట్లయితే మీలో ఉన్న మార్పును బట్టి వారు మార్పు చెందుతారు. That is written in the Bible too. When a wife is living, don't encourage and strengthen the woman that they have to come. చాలా మంది స్త్రీలు ఉన్నారు కనుక వాళ్ళందరూ నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను, మీరు క్రీస్తులో బలవంతులుగా ఉండాలి అని. Many might not see your work, but the Lord is seeing. And Miriam, when she stood, the entire one leader, powerful leader came into existence. That is Moses. సో మీ యొక్క పనిని, మీ యొక్క ప్రతి విధానాన్ని ఇక్కడ మనుషులు ఎవరు గుర్తించకపోవచ్చు కానీ శక్తివంతుడైన బలమైనటువంటి దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. So Miriam and Moses' mother, they stood and they wisely saved Moses. Today, now Moses was there and he delivered the entire Israelites from the hands of Pharaoh. చూడండి, అక్కడ చూసినట్లయితే మోజేసు తల్లి తర్వాత మిరియాము వాళ్ళందరి నుంచి ఉన్నప్పుడు మోజేసు ద్వారా ఆయన ఇశ్రాయేలు అందరిని కూడా విడిపించాడు. So don't ever underestimate what power even God has kept in the woman. మీరు ఎప్పుడు కూడా స్త్రీలను తక్కువ చూపు చూడొద్దు. దేవుడు స్త్రీల యందు కూడా ఒక గొప్ప శక్తిని ఇచ్చాడు. Even if you have to stand alone for God, you have to stand and God will give you the strength. మీరు ఒకవేళ ఒంటరిగా నిలబడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు నిలబడండి, కానీ దేవుడు మీతో ఉన్నాడు. Yes, sometimes resistance
resistance will be there, but the Holy Spirit will give you the strength and the grace. చాలా సార్లు మీకు తిరస్కారం రావచ్చు, మిమ్మల్ని అందరినీ అసహించుకునే పరిస్థితులు రావచ్చు, కానీ దేవుడు మీకు శక్తిని బలముని ఇస్తాడు. But I also want to say, God will give you the reward. సో అంతేకాకుండా దేవుడు నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. He will give you honor and reward. ఆయన ఘనత బహుమానం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. But whatever work, the Bible says clearly, whatever labor we do for Christ is never in vain. సో బైబిల్ ఏం చెబుతా ఉన్నదంటే, మనం ఏదైతే యేసు కొరకు కష్టపడి చేస్తామో అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. Men might not reward you. మనుషులేమి అటువంటి బహుమానాలు ఇవ్వకపోవచ్చు. Men might not recognize. మనుషులు మనల్ని గుర్తించకపోవచ్చు. Men may not give you honor. మనుషులు మనకి గంతను ఇవ్వకపోవచ్చు. Men may not give you garland or invitation. మనకి మనుషులు ఆహ్వానించకపోవచ్చు, లేకపోతే పూలదండలు వేయకపోవచ్చు. But the time will definitely come. God is faithful, is a righteous judge. Your reward will come from the hands of Master Jesus. ఒక రోజున రాబోతూ ఉన్నది, నీవు నమ్మినటువంటి దేవుడు ఒక రోజున నీకు ఒక బహుమానము, నీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు. So hold on to this revelation, precious men and women. సో స్త్రీలారా, పురుషులారా, ఇదిగో ఈ యొక్క ప్రత్యక్షత, ఈ రోజు వింటున్నటువంటి మాటలు జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోండి. Hold on to this revelation and stand for Christ. సో ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని ఆ మాటల కొరకు నిలబడి బ్రతకాలి. క్రీస్తు కొరకు Live for Christ. దేవుని కొరకు బ్రతుకుదాం. Let your life be, Christ be shown through your life. సో మీరు యేసు ప్రభు వారిని మీ జీవితం ద్వారా చూపించాలి. And as you are in obedience towards the word, that new creation in Christ. మీరు దేవునికి ఏ విధంగా అయితే, అది వాక్యానికి ఏ విధంగా అయితే విధేయులయ్యారో అది ఎలా ఉంటది అని అంటే, మీరు కొత్త సృష్టి. And because you are in obedience, you start walking from today onwards, that yes Lord, you have made me a new creation in Christ. Today I surrender to this word. ఇదిగో మీరు ఇప్పుడే ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే, దానికి విధేయులు కలిగినట్లయితే, ఈ రోజు నుండే మీరు నూతన సృష్టి, నూతనమైనటువంటి నడకను కలిగి ఉన్నారు. Don't simply go back to your home listening something. Walk in it and implement it in your life. మరి ఇప్పుడు ఇక్కడ మరి ఇంటికి పోయి వాటిని మర్చిపోవటం కాదు, కానీ ఏదైతే విన్నారో విన్న దాని ప్రకారము మీరు నడవాలి, జీవించాలి, బ్రతకాలి. Go to your house, closet and say, kneel down before the Lord. Lord, I heard this word. Today I am in obedience toward this word. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా ఇంటి దగ్గర మోకాళ్ళేసి, అయ్యా ఇదిగో ఈ రోజున ఈ మాటలు విన్నానయ్యా, ఈ మాటల ప్రకారం బ్రతకడానికి మాకు సహాయం చేయి. And whatever we do in secret, Father will reward for it. మీరు ఏదైతే దేవుని ఎదుట రహస్యంగా చేస్తా ఉన్నారో వాటి వరకు మీకు బహుమానం ఉన్నదే. And there is blessing for obedience. తప్పకుండా మీరు విధేయులైనట్లయితే ఆ విధేయతను బట్టి ఆశీర్వాదాలు ఉన్నాయి. The Bible clearly says that obedience is better than sacrifice. దేవుని వాక్యం చెబుతా ఉన్నది కదా, ఏమని అంటుందంటే, విధేయత కంటే బలులు అర్పించడం కంటే విధేయులొకట ధన్యత అని ఉంది. We might sacrifice in our life so many things. మనము మన జీవితంలోనే ఏదేదో అర్పిస్తాము. Even mothers are there. They are so sacrificial by nature. తల్లులు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా అర్పణలు అర్పిస్తారు, మొక్కుకుంటారు. But the Bible says obedience is required. దేవుని వాక్యం ఏం చెబుతా ఉన్నదంటే విధేయత అనేది చాలా అవసరము. So today can you make commitment today, fresh commitment before the Lord? Lord, I remember the covenant. ఈ రోజు ఒక మంచి స్వచ్ఛమైనటువంటి వడంబడిక దేవునితో చేసుకుంటావా? Tell the Lord, from today onwards I will walk in new creation in Christ. దేవునికి చెప్పు ఏమనంటే, అయ్యా ఈ రోజు నుండి ఒక కొత్త జీవితాన్ని, కొత్త బ్రతుకును బ్రతుకుతాను అని. Lord, even if I have one day to live, if it is even today, I will make sure even that 24 hours I will live for you. అయ్యా ఇదిగో ఒకవేళ దేవుడు మీకు ఒక రోజే ఇచ్చాడు అనుకోండి ఈ భూమి మీద బ్రతకడానికి, చెప్పండి ఈ 24 గంటలు కూడా ఆయన కొరకే బ్రతుకుతాను అని. Don't remember the old things. Old is gone. Olden years are gone. పాత గురించి వాటి గురించి ఆలోచించొద్దు, అవి గతించిపోయినాయి. Today is a new day. From today onwards, remember this covenant that your spirit, body, soul is in covenant with God. ఈ రోజు నుండి మీరు ఆలోచన చేయండి, ఈ రోజు నుండి నీవు కొత్త బిడ్డవు కనుక నీ ఆత్మ, నీ శరీరం అంతా కూడా క్రీస్తు కొరకు అర్పించుకో. God is giving you another new chance. దేవుడు మరొక కొత్త అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు. We see also in Bible in Isaiah chapter 43 that God does new things. He is a God of new beginnings. సో యెషయా గ్రంథములో 43వ అధ్యాయంలో ఏమన్నదంటే, దేవుడు నూతనమైనటువంటి కార్యాలు చేస్తాడు. So the olden things is gone. Today
today make a fresh commitment that yes Lord, I will remember this word and I will walk in it. పాతవి గతించెను, ఇదిగో సమస్తం క్రొత్తవాయను. ఇదిగో మీరు దేవుని కొరకు ఒడంబడిక చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి ఏంటంటే క్రొత్తగా బతుకుతాను అని. Because Christ died for you and for me. ఎందుకు అనంటే యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు. Nobody is going to shed blood for me. Nobody loves me so much to the point that they are willing to shed his blood for me. మన కొరకు ఎవరు చనిపోలేదు, రక్తం చిందించలేదు, కానీ ఒకే ఒక ఆయన చనిపోయాడు. ఆయన తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించినటువంటి ఆయన యేసు ప్రభువారు. Not even our husband, not even our wife, not even our parents. మన తల్లిదండ్రులు కాదు కానీ, మీ భర్తలు కాదు కానీ, భార్యలు కాదు, ఎవరూ ఆ పని చేయలేదు. You may have so much love towards your husband or wife. మీరు భార్యాభర్తల కొరకు ఒక మంచి గొప్ప ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగి ఉండొచ్చు. But don't love anybody more than Christ. యేసు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించవద్దు. The first love, the first place is only for God, Christ Jesus. మొదటి ప్రేమ ఎవరికి వెళ్ళాలి అంటే యేసుకు వెళ్ళాలి, యేసుని ప్రేమించాలి. God is a jealous God. దేవునికి అసూయ ఉన్నది. God is a jealous God. దేవునికి అసూయ ఉన్నది. So you keep anything first, that will be removed. సో అదేమిటి అని అంటే దేవుని కంటే ఎక్కువగా నీవు ఏదైతే ప్రేమిస్తావో అది నీ దగ్గర నుంచి తొలగించబడుతుంది. Because that becomes an idol on your life. అదేమవుతుందంటే అదొక విగ్రహం అవుతుంది నీ ఎదుట. In Exodus chapter 20 there is the 10 commandments, you shall have no gods. సో అక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడి ఉన్నది. For some money is a god. సో చాలా మందికి డబ్బులు అనేవి దేవుడు. For some gold is God, which means they are keeping it the first place in their life. చాలా మంది బంగారం అనేది దేవుడిగా భావిస్తారు, ఎందుకంటే బంగారాన్ని ముందు మొట్టమొదటిగా వారి జీవితంలో ముందు స్థానంలో ఉంచుతారు. For some eating is itself their belly, filling the belly itself is God. చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ కడుపు నింపటమే కడుపే వారి దేవుడు. For some children is the first, they live only for their children. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల కొరకే బ్రతుకుతారు వాళ్ళు. Yes, you have to love and honor your husband, you have to love your children, but nobody should take place, God's place. నీ పిల్లలను ప్రేమించాలి, భర్తనే భార్యను ప్రేమించాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు. Remember your first love, says the Lord today. గుర్తుంచుకోండి, మీరు మొట్టమొదటిగా ప్రేమించవలసింది ఎవరునంటే దేవునిని. Today examine yourself. Lord, I repent today. Whatever has happened, I want to start a fresh life with Jesus right this ఈ moment. రోజున మనము గుణపరిశీలన చేసుకొని పశ్చాత్తాపడి ఏదైతే చేసామో వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపడి దేవుని కొరకు ఒక నూతన కొత్త ఆ జీవితాన్ని ప్రారంభించుదాము. No matter how many well-wishers and supporters and friends and relatives, pastors I may have. సో మీకు ఎవరైనా మంచి స్నేహితులు ఉండవచ్చు, బాగా మాట్లాడే వాళ్ళు ఉండవచ్చు, మీ కుటుంబంలో చాలా మంది బంధువులు ఉండవచ్చు. సో వాళ్ళు ఎవరు ఉన్నా సరే వాటన్నిటిని లెక్క చేయొద్దు. First is God, people of God. దేవునికి మొట్టమొదటిగా ప్రయారిటీ ఇవ్వాలి. Any idol is there today, take it away. ఏవైతే అటువంటి విగ్రహములు మీ దగ్గర ఉన్నాయో వాటన్నిటిని తొలగించండి. Many times you think idol means we will do separate idols with stone and trees, but we don't realize so there are so many idols in our life. విగ్రహం అంటే ఏమనుకుంటామంటే మనం ఏదో చెక్కబడింది, తయారు చేయబడింది అని అనుకుంటాము. అది కాదు. In our life there are which is unnoticed so many idols which we do not realize. మనకు తెలియనటువంటి విగ్రహాలు చాలా ఉన్నాయి. So for some people mobile has become idol. సో చాలా మందికి ఏమవుతుందంటే సెల్ ఫోన్ అదొక విగ్రహం. You can use it in a very good way. మనం దానిని ఒక మంచి పద్ధతిలో వాడుకోవాలి. But as some people are there, as soon as they wake up, ముందు మొబైల్ తీసుకుంటా ఉన్నారు. so now that addiction is coming. సో ఇప్పుడు అది బాగా అందరూ చేస్తా ఉన్నారు. And sometimes the devil uses those things to steal your time from God. సో సాతాను ఏం చేస్తా ఉన్నదంటే మీ సమయాన్ని దేవుని ఎదుట గడపకుండా ఇదిగో ఈ విధంగా మొబైల్ దగ్గర గడిపే విధంగా దొంగలిస్తా ఉంది. అవకాశం ఇస్తా ఉన్నాము. So let he be the first love. సో అది మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి. So I want to highlight the summary. First is live for Christ.
Jesus should be shown. మాటలు, చూపులు, ఆలోచనలు, పనులు వీటన్నిటి ద్వారా యేసును చూపించాలి. How to show there is the fruits of the Holy Spirit? Galatians chapter 5 verse 22 to 23. There are 9 fruits of the Holy Spirit. ఎలా చూపించాలి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఆత్మ ఫలము అక్కడ వ్రాయబడి ఉన్నది. 9 ఉన్నాయి. వాటి ద్వారా మనం చూపించాలి. That is when you show the fruits of the Holy Spirit, that means Christ is being shown through you. ఎప్పుడైతే ఆత్మ ఫలము మనం చూపిస్తా ఉన్నామో దాని అర్థం ఏంటంటే యేసు మనలో ఉన్నాడు అని. Not coming here and showing the fruits of the Holy Spirit, going back to homes and behaving like a devil. ఇక్కడికి వచ్చి ఆత్మ ఫలము చూపించడం కాదు. ఇంటికి పోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాం, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? సాతాను లాగా ప్రవర్తిస్తున్నాం. Again coming here, that is a hypocrisy, double life. సో అక్కడ పోతున్నాం, అక్కడ సాతాను లాగా ఇక్కడికి వచ్చి ఆత్మ ఫలాలు ఉన్నట్టు చేస్తాం. దాన్ని అంటారంటే వేషధారణ. That should be gone. Hypocrisy, that life should be gone. అది లేదు, అది వెళ్ళిపోయింది, గతించిపోయింది వేషధారణ అనేది. That's why I said again and again, I said start a fresh life today with Jesus. అందుకనే మరలా దేవుడు మనకు చెబుతా ఉన్నాడంటే ఇప్పుడే, ఈ రోజే నీ నూతన జీవితాన్ని ప్రారంభించు. You don't have to announce it to anybody. It is personal between you and God. నీవు ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పనవసరం లేదు, కానీ ఇది కేవలము నీకును దేవునికి ఉన్నది మాత్రమే. And when Jesus is being shown, the entire heavens will open for you. ఎప్పుడైతే నీవు క్రీస్తు ద్వారా నీ ద్వారా క్రీస్తును చూపిస్తామో పరలోకం మొత్తం తెరవబడుతుంది నీకు. You don't have to wait for blessing. Blessing will start chasing you. సో నీవేమి ఆశీర్వాదాల కొరకు ఇక్కడ ఎదురు చూడని అవసరం లేదు, కానీ ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి. People from different corners of the world will come to meet you. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఆ నలుమూలల నుండి నీ దగ్గరకు వస్తారు. They will come. You don't have to necessarily be a leader, but once you start honoring God with your life, people will come from different nations to meet you. నీవు నాయకుడుగా ఉండాలని నువ్వు కోరుకునే అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు కొరకు క్రీస్తుతో బ్రతుకుతావో దేవుడే నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించి అనేకులు నిన్ను అనుసరించే విధంగా చేస్తాడు. Why? Because as you are living in honoring God, what happens is the presence of God will come and rest upon your life. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తావో, మహిమపరుస్తావో, దేవుని యొక్క సన్నిధి నీలో, నీ కుటుంబంలో, నీ పైన ఉంటది. You know in the Bible that Obed, there was a man who was carrying the Ark of Covenant, the presence of God. చూడండి, ఒక వ్యక్తి ఏం చేస్తాడు? దేవుని మందసాన్ని మోస్తా ఉన్నాడు దేవుని సన్నిధికి. So the Ark of Covenant denotes the presence of God. అక్కడ దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నప్పుడు అది నిబంధన మందసం అనేది పక్కకు పడద్రోయబడింది. And wherever that was kept in the house, that house was blessed because of the Ark of Covenant and because of the presence of God. ఇప్పుడు అక్కడ మనకు తెలుసు కదా, ఉపేదేవులు ఇంట్లో ఆ యొక్క నిబంధన మందసం పెట్టడం వల్ల ఆయన కుటుంబం ఆశీర్వదించబడింది. So today I am telling you, ఈ రోజు నేను చెబుతా ఉన్నాను, as you honor God and the presence of God will come and rest upon your life, things will change in your life. దేవుని సన్నిధిలో నీవు దేవునిని మహిమపరుస్తూ ఉన్నట్లయితే, ఘనపరుస్తూ ఉన్నట్లయితే నీ స్థితి, నీ ప్రతిదీ కూడా మార్చబడుతూ ఉంది. That's why I said people means divine connections, kings and queens and all the high influential people will come to your home and land in your home. తప్పకుండా నువ్వు ఎప్పుడైతే దైవికమైనటువంటి కనెక్షన్, సహవాసము దేవునిలో కలిగి ఉన్నావో రాజులు, రాణులు అందరూ నీ దగ్గరకు వస్తారు. The secret is showing Christ through your life. రహస్యం ఏమిటి అంటే క్రీస్తుని నీ ద్వారా జనానికి చూపియాలి. In your life, in your words, in your actions, in your behavior. నీ మాటలు, నీ చూపులు, నీ తలంపులు, నీ క్రియల ద్వారా దేవుని చూపించాలి. And that's how all the greater things will start happening in your city, in your villages, in your home. ఈ విధంగానే నీ ఇంటిలో, నీ ఊరిలో, నీ Even in your church. నీ సంఘములో కూడా. See, I don't wait. నేను ఆశీర్వాదాల కొరకు నేను ఎదురు చూడను, కానీ ఆశీర్వాదాలు నా వెంట వస్తాయి. And I will be surprised. Oh, this blessing came to my house. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను, ఏంటి ఈ ఆశీర్వాదం నా ఇంట్లోకి వచ్చింది అని. I don't have to sit and cry and weep and fast because I'm living in honoring towards God. God himself brings that. నేను ఏడనవసరం లేదు, లేకపోతే కూర్చొని అవసరం లేదు, ఉపవాసం అన్న అవసరం లేదు, కానీ నేను దేవుడిని గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను కనుక ఆశీర్వాదాలు నా వెంట వస్తా ఉన్నాయి. My life, see, people might not know, but God is watching my life. So I'm honoring God in secret. ప్రజలు నా గురించి తెలుసుకోవచ్చు, నా గురించి ఏ వాళ్ళకి అర్థం కావచ్చు, కానీ నేను దేవుని కనపరుస్తా ఉన్నాను, దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు. A life that honors me, she only is blessed so much than me. చాలా మంది అసూయ కలిగి ఉంటారు, ఏమిటంటే వారికి అసూయ వస్తుంది. But the secret is
రహస్యం ఏంటంటే I am showing Christ through me and I am living a life that honors God. నా ద్వారా యేసుని చూపిస్తా ఉన్నాను, నా ద్వారా దేవుని గణపరుస్తా ఉన్నాను. Christ, that every heaven will open. మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తా ఉన్నాను. నేను ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాను, ఇక్కడ సాక్షి బిడ్డగా ఉన్నాను. So I am not simply saying, preaching something and going. నేనేదో మామూలుగా వచ్చి ప్రసంగం చేసి వెళ్ళటం కాదు కానీ I have seen how God has moved in my life. సో నేను చూస్తా ఉన్నాను దేవుడు నా జీవితాన్ని ఎలా మలిచాడు, ఆశీర్వదించాడు అని. How I obeyed the word and how God started doing great things in my life. నేను దేవుడికి ఏ విధంగా విధేయురాలయ్యాను, దేవుడు ఏ విధంగా నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు అనేది నేను చూస్తా ఉన్నాను. So obedience to the word of God is so important. దేవుని వాక్యము చాలా అవసరము, ప్రాముఖ్యము. Today there is no obedience and but you are asking for blessing, there will be so much dryness in your life. దేవుని వాక్యానికి విధేయులు అవ్వకుండా నాకు ఆశీర్వాదాలు కావాలి రావు. So you align your life to the word of God. దేవుని వాక్యం ఎదుట నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. Surrender yourself to the word of God. దేవుని వాక్యానికి నిన్ను నువ్వే లోబర్చుకోవాలి. Freshly make a commitment today that Christ will be seen through and seek the help of the Holy Spirit. దేవుని ఎదుట ఒక స్వచ్ఛమైనటువంటి మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజు నుండి నూతనంగా నేను బ్రతుకుతాను అనే నిర్ణయానికి నువ్వు రావాలి. And as you move that, things will start shifting and moving in your life. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా బ్రతుకుతావో దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు నీ వద్దకు వస్తాయి. And people around you will say that this house, this person, this man, this pastor has been definitely blessed by God. ప్రజలందరూ చూసిన వాళ్ళందరూ ఏమంటారు అంటే ఎప్పుడైతే ఆ విధంగా బ్రతుకుతావో వారంటారు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తున్నటువంటి బిడ్డలు అని. And people can see it, even you may not testify, but they can see there is so much of blessing that they will say, look, this house is definitely blessed by God. నీకు నీవే సాక్ష్యం చెప్పుకోని అవసరం లేదు, చూసిన వారందరూ వాళ్ళే చెప్తారు అంటే ఖచ్చితంగా ఈ గృహము, ఈ సంఘము దీవించబడినటువంటి సంఘము అని, కుటుంబం అని అంటారు. So today onwards, will you remember the covenant that you made with God through your body, that it's no longer you but Christ lives in you. ఈ రోజు నుండి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, దేవునితో ఒడంబడిక చేసుకున్నావు, జీవించేది నీవు కాదు కానీ ఎవరో యేసు క్రీస్తు ప్రభువారు. God needs that kind of dedication and commitment towards His word. దేవునికి అది చాలా అవసరమై ఉన్నది, అటువంటి సమర్పణ, అటువంటి నిర్ణయము మనం తీసుకోవాలి. We are human beings, yes, we may not be perfect, but the Holy Spirit is given. The helper will help you. మనము మనుషులము కనుక మనము పరిపూర్ణం కాదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. That is why Jesus has given final, when he was ascending, he said, I am not leaving you alone, but I am giving you the helper, the Holy Spirit. చూడండి, యేసు ప్రభువారు ఆరోహణమైతూ ఉన్నప్పుడు చెప్పాడు ఏమనంటే, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టట్లేదు కానీ మీకు తోడుగా పరిశుద్ధాత్మను ఉంచుతున్నానని అన్నాడు. So don't think that you are alone. How will we live this word? This is so difficult to live. The Holy Spirit's help is there. Ask him and he will help you. మీరు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక్కరముగా ఒంటరిగా ఎలా బ్రతకాలని మీరు ఎప్పుడు అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. మీరు ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి. God only wants surrenderance and obedience. కనుక దేవునికి మనం విధేయులమై మనము తగ్గించుకొని ఆయనకు లోబర్చుకున్నట్లయితే Only he wants that rest, he will help you. ఎప్పుడైతే మనకు విశ్రాంతి కావాలో ఆయన మనకు సహాయం చేస్తాడు. By saying this, I want to bless you all with this word. సో ఇప్పుడు ఈ యొక్క వాక్యంతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాను. And I also see, I'm seeing in the realm of the Spirit, the Holy Spirit is telling me concerning Reverend Pastor John Mark. God is speaking something. సో ఇక్కడ జాన్ మార్క్ గారితో పరిశుద్ధాత్మ దేవుడు God will bring divine connections into your ministry from all over India. సో మీ ద్వారా ఒక దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక దైవికమైనటువంటి సహవాసాన్ని ఈ ఇండియా మొత్తం మీ ద్వారా దేవుడు తీసుకురావాలని చూస్తా ఉన్నాడు. No. God is going to bring divine connections from all over India to him. Prophecy must be said correctly. మీ ద్వారా ఈ ఇండియా, భారతదేశం మొత్తం కూడా ఒక దైవికమైనటువంటి కనెక్షన్ దేవుడు తీసుకురాబోతూ ఉన్నాడు. All over India, divine connection is going to come to him, to his ministry. సో మీ యొక్క పరిచర్యకు మీ ద్వారా దైవికమైనటువంటి కనెక్షన్ తీసుకురాబోతూ ఉన్నాడు. And I also see the anointing of the Lord, the fire anointing coming upon this brother. సో అంతేకాకుండా ఇక్కడ పాస్టర్ గారు రజేష్ గారి కూడా దేవుడి యొక్క అభిషేకము రాబోతూ ఉంది. And I also see there is an appointed timing. God will take you to
outside this country. You will travel the other nations. దేవుడు అనేకమైన ఇతర దేశాలకు తీసుకొని వెళ్ళటానికి అనేకమైన ఇతర దేశాలు ప్రయాణం చేయడానికి అవకాశం And I ఇవ్వబోతున్నారు. also see you are praying. You are a person who prays a lot. నేను చూస్తా ఉన్నారు, మీరు బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. I see that happening, that you are a very prayerful man. నేను చూస్తా ఉన్నారు, మీరు చాలా ప్రార్థన చేసే మనిషి అని. And I also see in the days to come, the anointing of the Lord is going to fall upon your wife. అంతేకాకుండా దేవుని యొక్క అభిషేకము మీ భార్య మీద కూడా రాబోతూ ఉన్నది. Today I don't know whether she sings or not, but I see in the days to come she is going to sing for God, your wife. సో రానున్న దినాలలోనే మీ భార్య దేవుని కొరకు ఒక మంచి పాటలు పాడేటువంటి బిడ్డగా దేవుడు చేయబోతున్నాడు. And I also see there is a very powerful blessed future for your children in the ministry of singing. నేను అంతేకాకుండా నీ యొక్క పరిచర్యలోనే మీకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు నీ ఒక గొప్ప పాడేవారికి ఆశీర్వదించబడే వారికి దేవుడు చేయబోతున్నాడు. And this brother, the Lord is telling me about you right now. This green shirt. ఓకే బ్రదర్ కేదేశ్, దేవుడు చెబుతా ఉన్నాడు, You have so much financial crisis. నీవు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నావు. But the Lord is telling me that as you walk in faithfulness, the Lord is going to increase your finances. దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా నడిచినట్లయితే నీ ఆర్థిక పరమైన పరిస్థితి దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. There is a plan of God for your life. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఉన్నది. You have so much worries. అయితే దేవుడిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. God wants your faithfulness, and then the Lord is going to change you. అప్పుడే దేవుడు నీ జీవితాన్ని నీ పరిస్థితులన్నిటిని మార్చబోతూ ఉన్నాడు. And again the Lord is showing me Pastor John Mark, that they are going to come divine connections, big connections from all over India. They are going to land into the ministry, that Sion Ministries. సో నేను జాన్ మార్క్ గారు పాస్టర్ గారి ద్వారా చూస్తా ఉన్నాను, ఈ యొక్క పెద్ద కనెక్షన్స్, దైవికమైనటువంటి కనెక్షన్స్ రాబోతూ ఉన్నదని నేను చూస్తా ఉన్నాను. And you are a faithful man of God, says the Lord. నేను చెబుతా ఉన్నాను, దేవుడు చెబుతా ఉన్నాడు, నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తివని. You have been faithful in the ministry for so many years. ఆయన చాలా సంవత్సరాల నుండి నమ్మకం ఉన్నటువంటి సేవకుడు. And God is so well pleased with you, and the Lord says, the time of harvest has come. I am going to give reward to this man of God. ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో అప్పుడు దేవుడు బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. And I also see for Pastor Krupa Rakshana, God is showing me something. కృపారక్షణ గారి గురించి దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. God is going to bring mighty, powerful men and women of God into your life. They are great men and women of God. వారిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆ విధానంలో దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు వారిని. They are not normal men and women of God, but established, very powerful. They are very even wealthy. God is going to bring them to you. వారిని సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు, కానీ ఓ ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా దేవుడు వారిని చేయబోతూ ఉన్నాడు. And I see in the realm of the spirit, you are kneeling and always weeping and crying before God. నేను చూస్తా ఉన్నాను, నీవు మోకరించి దేవుని ఎదుట బాగా కన్నీరు గారుస్తూ ఉన్నావు. Many may not know that you are weeping silently, but God has seen your tears. కానీ చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తా ఉన్నాడు, నువ్వు దేవుని ఎదుట కన్నీరు గారుస్తూ ఉన్నావని. I also have witnessed many times he is weeping and praying secretly. చాలా సార్లు చెప్పాను, ఏమనంటే చాలా సార్లు నువ్వు దేవుని ఎదుట కన్నీరు గారుస్తూ ఉన్నావని. The Lord is saying, I am not going to bring ordinary men and women of God to this pastor. నేను నీకు చెప్పట్లేదు, కానీ దేవుడు చెబుతా ఉన్నాడు, నీకు ఒక దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. Great men and women of God will land in your house. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులు నీ యొక్క స్థలంలోకి రాబోతూ ఉన్నాడు. Not ordinary people. సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు, Extraordinary men and women of God will land into your house. తప్పకుండా ఉన్నతమైనటువంటి వ్యక్తులు నీ దగ్గర రాబోతూ ఉన్నారు. And I also see the Lord showing me there is an extension of the building taking place in your house. అక్కడ అంతేకాకుండా నీ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ ని విస్తరించబోతూ ఉన్నాడు దేవుడు. And the funds are going to come. ఫండ్స్ నీకు రాబోతూ ఉన్నాయి. And I also see men and women of God coming from USA to your ministry. అమెరికా నుండి స్త్రీలు పురుషులు వారు నీ దగ్గర రాబోతూ ఉన్నారు. You are a mighty man of God, says the Lord. దేవుడు నిన్ను చెబుతా ఉన్నాడు, నువ్వు ఒక బలమైన వ్యక్తివి. You are not an ordinary man of God. నువ్వు సాధారణమైన దేవుని బిడ్డవు కాదు. You are a mighty prophet of God, says the Holy నీవు Spirit. బలమైనటువంటి ప్రవక్తవని దేవుడు చెబుతా ఉన్నాడు. Whoever look down on you will be dealt by God. ఎవరైతే నిన్ను చిన్నగా చూస్తా ఉన్నాడో వాళ్ళందరైతే నేను హెచ్చించబోతూ ఉన్నాడు. They will be dealt by God. Judgment of God will come upon them. సో వారి మీద దేవుని యొక్క జడ్జిమెంట్ అనేది రాబోతూ ఉన్నది. Many are going to cry and they are going to beat their chest and they are going to cry because they put their mouth on you. ఎవరైతే నిన్ను అన్నారు నాన్న మాటలు అన్నారో వాళ్ళందరూ కూడా ఏడ్చుకుంటూ వారి రొమ్ముల మీద బాదుకొని ఉంటారు. People might look cheap on you, but the Lord said, I am going to deal with them.
చిన్నతనంగా చూడవచ్చు, కానీ నా కుమారుని ఎవరైతే ఆ విధంగా అన్నారో దేవుడు వాళ్ళందరినీ తాకబోతున్నాడు. And the Lord is saying the judgment is already at work. దేవుడు చెబుతా ఉన్నాడు ఆ జడ్జిమెంట్ అనేది Already it is at work, says the Lord. స్టార్ట్ అయింది, ప్రారంభమైంది ఆ పని అనేది. You will see many deaths because so many touched you. You will see so many deaths because they put mouth on you. చాలా మంది మరణాలు ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి మరణాలు కూడా చూస్తావు నువ్వు. They are going to go through so much pain that they will come to your feet and they will ask forgiveness. తప్పకుండా వాళ్ళు చాలా బాధలు గుండా ఇబ్బందులు గుండా వెళ్తారు, వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతారు. The spirit of the Lord is so much grieving and angry those who put mouth on you. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు, ఎవరైతే నీ మీద అనేకమైన మాటలు అన్నారు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దుఃఖపడుతూ ఉన్నారు. And I also see the Lord is showing me now Pastor John Mark's precious wife. నేను మళ్ళా చూస్తున్నాను జాన్ మార్క్ గారి యొక్క భార్య గురించి. The Lord is telling me that God is going to give her healing into her body. తప్పకుండా ఆమె యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు దేవుడు స్వస్థతనే ఇవ్వబోతూ ఉన్నాడు. It is going to be gradual healing, not instant, but gradually God is going to give her healing. తప్పకుండా అది చిన్న చిన్నగా దేవుడు స్వస్థతనే ఇవ్వబోతూ ఉన్నాడు. Because God wants to strengthen her faith. ఎందుకంటే దేవుడు is falling upon her kidney. She is going to be healed. ఆమె యొక్క కిడ్నీ He is going to bless her life so much. దేవుడు ఆమె జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. She is a faithful woman. ఆమె నమ్మకమైనటువంటి స్త్రీ. And the Lord is going to bless her and elevate her along with the pastor. తప్పకుండా ఈ పాస్టర్ గారి ఎదుట ఆ పాస్టర్ గారితో కలిసి చేయడానికి ఆమెను ఆశీర్వదించబోతా ఉన్నాడు. And I also see the Lord is blessing the household. They and the household, entire household will serve the Lord. వాళ్ళే కాకుండా దేవుడు ఆ ఇంటి వారందరినీ కూడా దేవుని సేవలో వాడుకోవాలని చూస్తా ఉన్నాడు. And I also see that Pastor Rama white saree, the Lord is saying me, He is going to give the gift of dreams. In your sleep, you are going to get dreams like Daniel. దేవుడు చెప్తా ఉన్నాడు, పాస్టర్ గారు దేవుడు మీకు కలలను ఇవ్వబోతూ ఉన్నాడు దానియేలు లాగా. When you are sleeping in the night, such powerful dreams, you cannot deny it. నువ్వెప్పుడైతే నిద్రపోతావో అప్పుడు దేవుడు శక్తివంతమైనటువంటి ఆ దర్శనాలు ఇవ్వబోతా ఉన్నాడు, నువ్వు నిద్రపోలేని విధంగా. God is going to show you about the future of so many things. You will be stunned, Lord, I am not worthy, but you are showing these things to me. దేవుడు భవిష్యత్తును గురించినటువంటి దర్శనాలను ఆ యొక్క కళను నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు అనబోతూ ఉన్నావు, అయ్యా నేను అర్హురాలు కాదని అనబోతూ ఉన్నావు. And also God is going to show you the end time visions and dreams. దేవుడు నీకు మొత్తము ఏమేమి జరగబోతుందంతా కూడా నీకు దర్శనాలు కళలు ఇవ్వబోతూ ఉన్నాడు. End time visions, end time dreams. ఓకే రైట్. సో అంత్యకాలంలో జరగబోయేటువంటి దర్శనాలు కళలు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. Which is mentioned in the book of Revelation. So many deeper things God is going to show you. ప్రకటన గ్రంథములో వాటి అన్నిటిని గురించి వ్రాయబడి ఉన్నది. వాటన్నిటిని దేవుడు నీకు చూపించబోతూ ఉన్నాడు. Your ministry will be blessed. నీ యొక్క పరిచర్య ఆశీర్వదించబడుతుంది. And many people will come under your ministry. తప్పకుండా నీ యొక్క పరిచర్యలోకి చాలా మంది వస్తారు. So many people will be under you, says the Lord. చాలా మంది దేవుడు చెబుతా ఉన్నాడు, నీ యొక్క పరిచర్యలో నీ పరిచర్య కింద చాలా మంది ఉండబోతూ ఉన్నారు. And many will be blessed by your ministry. నీ పరిచర్య ద్వారా చాలా మంది ఆశీర్వదించబోతూ ఉన్నారు. Thank you, Holy Spirit, for speaking prophetically to all the people here. పరిశుద్ధాత్మ దేవుడా ఇక్కడ ఉన్నటువంటి వారందరితో మాట్లాడేందుకు వందనాలు. I seal this prophecy in the blood of Jesus. యేసు రక్తములో ఈ యొక్క ప్రవచనాన్ని చెబుతా ఉన్నాను నాయన. I seal all the prophecies in the blood of Jesus. నేను అయా యేసు రక్తములో ఈ ప్రవచనాలన్నీ చూశాను. Those who need healing, I release the healing. ఎవరికైతే స్వస్థత కావాలో ఆ యొక్క స్వస్థత వరము స్వస్థత దేవుని సేవకుల ద్వారా విడుదల చేయబడతా ఉంది. Whoever having mind, unstable mind, mind, I release sound mind from heaven. ఎవరైతే స్థిరత్వం లేని మనసు కలిగి ఉన్నారో ఇప్పుడు ఆ యొక్క మంచి మనసు ఇవ్వాలని సేవకురాలు ప్రార్థన చేస్తా ఉన్నారు. Who has hard heart be removed and new heart be given. ఎవరికైతే పాత హృదయం కలిగిన అదంతా తీసివేయబడి కొత్త హృదయం ఇవ్వబడతా ఉంది. And wherever marriage disturbance, let it be gone. I bind the demonic work. Let there be peace in the families. ఎవరైతే సమాధానం లేకుండా ఎవరైతే చాలా కలవరం కలిగి ఉన్నారో యేసు ప్రభు నామములో నీకు సమాధానం కలుగును గాక. Peace in the marriages. వివాహంలో సమాధానం కలుగును గాక. I bind all the quarreling, the devil. I bind it in the name of Jesus. సాతాన్ని వాదనలు అన్నిటిని కూడా నేను బంధించి వేస్తున్నాను. All the quarreling spirit among this family, among all these people, be kicked out of their life in the name of Jesus. యేసు ప్రభు నామములో ఏదైతే మరి వివాదాలు జగడాలతో వాటన్నిటిని కూడా నేను బయటికి పంపించి వేస్తా ఉన్నాను. All the demon of poverty, I bind it and I be gone in the name of Jesus.
శక్తులన్నిటిని కూడా నేను బంధించి వేస్తాను. యేసు నామములో వెళ్ళిపోతా ఉన్నాయి. Demon of poverty, you have no authority upon this family, upon this church, upon this community. Be gone in the name of Jesus. ఈ యొక్క దైవ శక్తి ఏ మాత్రం అధికారం లేదు. ఈ పరిచయం మీద గాని ప్రజల మీద గాని ఎక్కడ కూడా లేనే లేదు. Whoever is having the demonic attacks, I bind it and be gone. Today is the end. ఎవరైతే ఈ యొక్క దయపు అటాకులు కలిగి ఉన్నారో ఇప్పుడే యేసు ప్రభు నామములో వాటన్నిటిని బంధించి వేస్తా ఉన్నాను. I declare long life for all of you in the name of Jesus. మంచి ప్రశాంతమైనటువంటి జీవితము, చాలా సంవత్సరాల జీవితము మీరు జీవించాలని యేసు ప్రభు నామములో నేను భావిస్తూ ఉన్నాను. I bind all the accident spirit. Be gone from out of this village right now in the name of ఈ విలేజ్ లో ఉన్నటువంటి ఆ యాక్సిడెంట్ స్పిరిట్ ని అదంతా కూడా యేసు నామములో బంధించి వేస్తా ఉన్నాను. I release the mighty heavenly angels to protect and guard all these people who are connected to this ministry. పరలోకములోని బలమైనటువంటి దేవదూతలు ఈ ప్రజలను పరిచర్యనంతటిని కూడా సంరక్షణగా ఉండాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. All the weaknesses and infirmities in the body be gone in the name of Jesus. ఈ యొక్క పనికిరానివన్నీ కూడా దేహంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యేసు ప్రభు నామములో తొలగిస్తూ వేస్తున్నారు. I release fresh supernatural strength to come upon all the people who have gathered here. ఓ దేవుని యొక్క ఒక ఉన్నతమైన శక్తిని మీ మీదకు వచ్చును గాక. I declare that you all will be light in this community. ఈ యొక్క సమాజంలో మీరందరూ ఒక మంచి లైట్ అంటే వెలుగు వలె ఉందురు గాక. Light of Jesus, wherever you go, the devil will run away from you. ఎప్పుడైతే మీరు ఎక్కడికి వెళ్తారో యేసు ప్రభు యొక్క వెలుగు కలిగి ఉంటారు కనుక ఆ సాతానుడు పారిపోతారు. I release the extraordinary heavy presence of God to come and rest upon your life, upon your families, upon your ministry, upon your finances, upon every part of your being. దేవుని ఉన్నతమైనటువంటి సన్నిధి మీ యొక్క కుటుంబాల మీద, మీ యొక్క పిల్లల మీద, మీ మీద ఆ దేవుని సన్నిధి ఉండును గాక. All the sleep disturbances be gone. You will sleep like a baby from today onwards in peace. నిద్ర లేక ఉన్నటువంటి వారులారా ఇప్పుడే నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు మంచిగా నిద్రపోదురు గాక. Whoever is having digestive issues, all the gastric issues be gone in the mighty name of Jesus. ఎవరైతే అరుగుదల లేకుండా గ్యాస్ తో ఇబ్బందులు పడతా ఉన్నారో యేసు ప్రభు యొక్క బలమైన నామములో వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాను, వెళ్ళును గాక. Whoever is having suffering from throat pain and the cough and all the infirmities in the body, I command the name of Jesus with the power and authority which God has given me, let it be gone in the name of Jesus. ఎవరైతే ఈ గొంతు నొప్పుతోని వివిధ రకాలైనటువంటి నొప్పులతో బాధపడతా ఉన్నారో ఆ నొప్పులు బట్టిన ప్రార్థన యేసు ప్రభు నామములో తొలగిపోను గాక. All the spiritual dryness, slumber be gone in the name of Jesus. ఆత్మీయ ఎండుదల, మనం ఆత్మీయత లేకుండా ఎదుగుదల లేకుండా అవన్నీ ఇప్పుడు యేసు ప్రభు నామములో తొలగిపోను గాక. From today onwards, new era is beginning and the revival has already started. ఈ రోజు నుండి ఒక ఉజ్జీవమైన జీవితము, నూతనమైన జీవితము మనలో వచ్చును గాక. Spiritual dryness today has ended in this complete village. ఈ యొక్క ఆత్మీయ ఎండుదల అనేది ఈ యొక్క గ్రామంలో నుండి వెళ్ళిపోను గాక. From today onwards, you will move in the power of the Holy Spirit. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు జీవించును గాక. You will no more be dry. నువ్వు ఇంకెప్పుడు కూడా ఆత్మీయంగా ఎండిపోయినటువంటి బ్రతుకు లేదు. You will no more slumber. నువ్వు ఇంకెప్పుడు కూడా పరికరాని జీవితంగా జీవించేది లేదు. You will walk in the power of the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడతావు. God is going to raise men and women and children and young babies from this place for His glory, for His kingdom. ఈ స్థలము నుండి దేవుడు పురుషుల్ని, పిల్లల్ని, స్త్రీలను అందరినీ కూడా దేవుని మహిమ కొరకు లేపబోతూ ఉన్నాడు. When the power of God comes, you cannot stop it. దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు నువ్వు ఏ మాత్రం కూడా ఆపలేవు. Nobody can stop the power of God when it falls on you. దేవుని శక్తి ఎప్పుడైతే నీ యొద్దకు వచ్చిందో నువ్వు ఏ మాత్రం ఆపలేవు దానిని. Nobody can stop the power of ఎవరు God. ఆపలేరు ఆ శక్తిని. And you cannot stop it. It's going to come upon you. తప్పకుండా నీ యొక్క ప్రతి విషయంలో దేవుడు, ఆర్థికపరమైన దాని విషయంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. Holy Spirit is so powerful that He is going to take over your life. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు చాలా శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన నీ జీవితంలో ఉండబోతున్నాడు. He is going to take over the men and women. He is going to take over. The time has come. The Holy Spirit revival is going to come upon you. తప్పకుండా పరిశుద్ధాత్మ యొక్క ఉద్యోగము నీ యొద్దకు, నీ ఇంటిలోకి రాబోతూ ఉన్నది. Prophecy of Joel is already in action. Chapter 2 verse 28. It's already in action. తప్పకుండా యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉన్న ప్రవచనం ఆల్రెడీ ఏమవుతుందంటే నెరవేర్చబడుతుంది. The seed has already been planted. The Holy Spirit is going to water it, and this entire village, all these people will be taken over and ruled by the Holy Spirit from this day onwards. విత్తనాలు చల్లబడ్డాయి, తర్వాత మొక్కలుగా చేయబడ్డాయి.
కొరకై పరిశుద్ధాత్మ దేవుడు వాటిని పెంచుతా ఉన్నాడు. ఈ యొక్క గ్రామం అంతటిలో కూడా మీరందరూ ఉన్నతమైన స్థితిలో ఉండబోతున్నారు. All these things has taken place already in the unseen realm. In the appointed time, it is going to be manifested in the physical realm. తప్పకుండా ఈ యొక్క చేయబడినటువంటివన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, వాటిని అభివృద్ధి చేస్తున్నాడు. Now in the name of Jesus. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తా ఉన్నారు. ఎవరైతే తలనొప్పి కలిగి ఉన్నారు, ఇంకా మీరు ఈ యొక్క యూరిన్ విషయంలో ఎవరైతే బాధలు పడుతా ఉన్నారో, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. దాని విషయంలో మీ స్వస్థత కలుగును గాక. Weak uterus will be strengthened. మీకు అది బలము, దేవుడు అక్కడ బలం ఇవ్వబోతా ఉన్నాడు. Weak uterus is strengthened now. The menses, all the problems, God is going to rectify. The irregularities, the pain, everything is going to live. వాటి విషయంలోనే అంటే క్రమము లేనటువంటి దాన్ని దేవుడు క్రమము చేయబోతా ఉన్నాడు. I break the yoke of the devil upon all the women during the menses cycle. I break the yoke of the devil. సాతాను కాడిని దేవుడు ఎరగొట్టబోతూ ఉన్నాడు. Today onwards, fresh strength is coming upon all the ladies. Fresh strength is coming upon all the ladies. ఓకే, ఓ స్త్రీలారా, మీకు ఒక మంచి ప్రశస్తమైనటువంటి శక్తి మీ మీదకి రాబోతుంది. Those who are waiting to be married, God is going to connect you to new connections. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తా ఉన్నారో వారందరికీ దేవుడు కొత్త అవకాశం ఇవ్వబోతూ ఉన్నాడు. Those who have children, be ready. The Holy Spirit is going to come upon your children. దేవుని పిల్లలారా, చిన్నపిల్లలారా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద రాబోతూ ఉన్నాడు. And all the elders, God is going to give special strength to do ministry, to run the race. పెద్దలారా, ఇదిగో దేవుడు మీకు ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇవ్వబోతా ఉన్నాడు. మీ పరిచర్యలు బాగా వాడబడాలని. You will fight the good fight of faith. తప్పకుండా మీరు మంచి పోరాటంతో ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటారు. The revival has already begun in you, in your life, in your family, in your ministry, in your spiritual life, in every area of your life. The revival has begun. ఆ ఉద్యమం అనేది నీలోని, నీ పరిచర్యలో, నీ కుటుంబంలోని, నీ గ్రామంలో సమస్తములో కూడా ప్రారంభం చేయబడింది. Upon all of you, the Holy Spirit is going to rule upon each one of you, upon your generation. మీ అందరి మీద, ఆ తర్వాత మీ తర్వాత వచ్చే తరం మీద పరిశుద్ధాత్మ నామములో నేను వెలిగిస్తూ ఉన్నాను. I break the yoke of infirmities right now to leave your generation. ఈ దురాత్మ శక్తుల యొక్క Book of Micah, it speaks in chapter 3 about the breaker's anointing. I release the breaker's anointing to come upon all of your generations right now in the name of Jesus. మేకా గ్రంథంలో రాయబడి ఉంది. ఆ యొక్క యోకిని ఎరగొట్టినప్పుడు ఎలా ఉన్నదో ఆ యొక్క పరిశుద్ధాత్మ అనాయింటింగ్ గురించి. Whether you know how many people have listened to this carefully, I do not know. చాలా మంది ఎంతమంది అంటా ఉన్నారు, జాగ్రత్తగా వినండి, నాకు తెలియదు కానీ I do not know, but whatever the word has released, it has been planted in your life. ఏదైతే దేవుని వాక్యము మీకు అందించబడిందో అది మీ దగ్గర ఆ నీరు కట్టి అది ఎదిగించబడుతుంది. Whether you like it or not, whether you show interest or not, the mission is accomplished. సో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు అంగీకరించిన మాటలు అనేవి ప్రకటించబడ్డాయి. Mission is accomplished. That's what that is, God's will has been fulfilled. దేవుడు ఆపలేరు. He is God. He is a. I bless you all in Jesus' name. యేసు ప్రభువు వారి నామములో మిమ్మల్ని From ఆశీర్వదిస్తున్నాను. today on, let's make a new commitment and walk in Christ. ఈ రోజు నుండి మీరందరూ దేవునితో ఒక నిబంధన చేసుకుని దేవుని కొరకు బ్రతుకుదాం. And thank you for joining and also for listening the word of God with so much intent. I bless everybody, your family, your ministry, your finances, your marriages, everything be greatly blessed for the glory of God in Jesus' name. Amen. ఆమేన్. మీ అందరికి వందనాలు. మీరందరూ ఇక్కడ